హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృతికా ఫుడ్ వరల్డ్. మనం ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ ఎలా చేయాలో చూద్దాము. పాలక్ పన్నీర్ చాలా టేస్టీగా ఉంటుంది. అది మనం రోటీస్లో, పుల్కాస్లో, నాన్స్లో తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా మనము పాలక్ పన్నీర్ దోశలా కూడా వేసుకోవచ్చండి. పిల్లలు బాగా ఇష్టపడతారు. లంచ్ బాక్సెస్లో కూడా పెట్టివ్వచ్చు. ఇది ఎలా చేయాలో చూద్దామండి. దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్లయితే మీకు నా వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు చూడొచ్చు నా వీడియోస్ని. ఓకే అండి, ఇప్పుడు ఇది ఎలా చేయాలో ప్రొసీజర్ చూద్దాము. ఫస్ట్ పాలకూర కడుక్కుని కట్ చేసుకుని కుక్కర్లో పెట్టుకోవాలండి. దానికి సరిపడా కొంచెం వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. కుక్కర్ 2 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచుకుని అది ఆరిన తర్వాత వెయిట్ వచ్చినాక జార్లో వేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇలా పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ పోసుకుని హీట్ అయిన తర్వాత పన్నీర్ వేసి కొంచెం రోస్ట్ చేసుకోవాలండి. పన్నీర్ రూమ్ టెంపరేచర్లో ఉంటే ఇలా కట్ చేయడానికి పీసెస్ బాగా వస్తాయి. ఇలా రోస్ట్ చేసిన తర్వాత ఇలా బౌల్లో తీసి పెట్టుకోండి. ప్లేట్లో కానీ తీసి పెట్టుకోండి. అదే కడాయిలో ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకుని వేగిన తర్వాత పాలకూర పేస్ట్ చేసుకుంది ఉంది కదా, అది వేసి ఉడకబెట్టుకోండి. పసుపు, కారం, సాల్ట్, కొంచెం గరం మసాలా వేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఉడికించుకోండి. కొంచెం చిక్కబడేంత వరకు, థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం ఉడికించుకుని తర్వాత ఒకసారి తీసి కలుపుకొని మనం రోస్ట్ చేసుకున్న పన్నీర్ ఉంది కదా, అది వేసుకోవాలండి. ఇది బౌల్లోకి తీసాను కదా, అందుకని అలా ముద్దలాగా వచ్చింది. మీరు ప్లేట్లోకి తీసుకుంటే అలా రాకుండా ఉంటుంది. ఇలా వచ్చినా కూడా వేడిలో వేసినప్పుడు అది పీసెస్ విడిలిపోతాయండి. ఇలా 5 మినిట్స్ ఉడికించుకుని థిక్ కన్సిస్టెన్సీ వచ్చినాక డిష్లోకి తీసుకుని ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి, పన్నీర్ విడిగానే పీసెస్ లాగా వచ్చేసింది. ముద్దలా ఉన్నా కూడా విడిగా వచ్చేసింది. చూడండి, అంతే అండి, పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీన్ని చేయడానికి నాకు 1 అవర్లో చేసేసుకున్నానండి. ప్రిపరేషన్ అయిపోయింది. ఎంత టేస్టీగా ఉండే రెసిపీ నాకు 150 రూపీస్లో అయిపోయిందండి. దీన్ని మనం 4 మెంబర్స్కి సర్వ్ చేసుకోవచ్చు అప్రాక్సిమేట్గా. డీటెయిల్డ్ ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రొసీజర్ కావాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉందండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.